ఎంత నల్లగా ఉన్న వెండి వస్తువులనైనా సరే తళతళ మెరిసేలా చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్తున్న టిప్ అయితే ఫాలో అవ్వండి. చాలా బాగా షైనింగ్ అయితే వస్తాయి. ఇంతకీ ఏం చేయాలో చూపిస్తాను చూడండి. విభూదండి ఇది. పూజకది వాడింది కాదు. ప్యాకెట్స్‌లో దొరుకుతూ ఉంటుంది కదా! పూజకి వాడనిదే తీసుకున్నాము. ముందే చెప్తున్నాను. ఇలా ఏదైనా ఒక పొడిగా ఉన్న క్లాత్‌నయితే తీసుకొని దానికి కాస్త విభూదినైతే అంటించుకొని ఏవైతే మనకి వెండి వస్తువులు నల్లగా అయిపోయాయో లేదు కొద్దిగా నలుపు లేకుండా ఉన్న షైనింగ్ ఉండాలి అనుకున్నా సరే, ఈ విధంగా క్లాత్ పెట్టి మొత్తం క్లీన్ చేసుకోవడమేనండి. క్లాత్‌కి చూసారా ఏ విధంగా బ్లాక్‌నెస్ అనేది అంటుకుపోయిందో, మనం వీటిని వాష్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. చాలా వరకు బ్లాక్‌నెస్ అయితే పోయింది. ఇంకొద్దిగా ఉంది. ఇలా ఎక్కువగా నల్లపడిపోయిన వస్తువులనైతే మనం 2 సార్లయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి యూజ్ చేసిన క్లాత్ యూజ్ చేయకుండా మళ్ళా కొద్దిగా క్లాత్ అయితే తీసుకొని, దానికి మళ్ళీ విభూది తీసుకొని, ఏదైతే ఇంకా బ్లాక్‌గా అనిపిస్తుందో ఆ పార్ట్‌ని మళ్ళీ క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. వాడేసిన తర్వాత మనం పక్కన పెట్టేస్తే బ్లాక్‌గా అయిపోతూ ఉంటాయండి. ఇలా క్లీన్ చేసేసుకొని మీరు కవర్ పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే అసలు ఆ షైనింగ్ అనేది అస్సలు పాడవకుండా ఉంటుంది. చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉంటాయి. ఇలా మనం కంప్లీట్‌గా విభూతితో క్లీన్ చేసుకున్నాక ఏదైనా ఒక క్లాత్ తీసుకొని తడి క్లాత్ కాదండి పొడి క్లాత్‌తోనే తుడుచుకోవాలి. కంప్లీట్‌గా ఇలా తుడుచుకుంటే సరిపోతుంది. సిల్వర్ ప్రైస్ అనేది బాగా పెరిగిపోయింది కాబట్టి ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో ఉన్న వాళ్ళు అస్తమాటు వస్తువులు కొనలేం కదండీ! సో, ఈ విధంగా క్లీన్ చేసుకోండి. ఇవి అరగకుండా ఎక్కువ రోజులుంటాయి. అలాగే వీటి షైనింగ్ కూడా బావుంటుంది.